మాకు చాలా ఇష్టము. మాకు పెళ్ళైన 1 ఇయర్కే మా బాబు పుట్టాడు. మాకు అప్పుడు చాలా ఆనందం వేసింది. వాడు చిన్నప్పటి నుంచి ఎంత సున్నిత మనస్కుడు అంటే ఇది కావాలి డాడీ అని ఏ రోజు కూడా అడగలేదు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఆ బెంగళూరుకి వెళ్తా అన్నప్పుడే మేము చాలా బాధపడ్డాము. వద్దు, మమ్మల్ని వదిలేసి వెళ్ళకు నాన్న, నువ్వు వద్దు అంటే, లేదు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాకు ఈ అమ్మాయి నచ్చింది నాన్న, నాకు ఆమె గుణం కూడా మాటల్లో అర్థమైపోయింది. మా ఇంట్లో ఒక కొడుకు ఒక అమ్మాయి ఉండే, ఇప్పుడు 2 కొడుకులు 2 అమ్మాయిలు అయిపోయారు. शहर विच चर्चे ने खुले साडे खर्चे ने जानदा जहाने सब नू सलामे मुंडे सारे अथरे ने पिछला दुनिया नू ते अगली भी सुन लै तू दिलां विच आवे सब नू पैगामे मौसम जवाड़ा महफिलां दी जाना मुंडियां दे नखरे ने सदके जावां तेरे नच थोड़ा आके नेड़े सब नू बुला लै मेरे को बुलाने एड एड वजदे ने वे कुड़ता लिया मैं लुधियाने मैं सुनिया सी कहानियां वे मर जानिया वे बेबी रक्षा मैं करा लिया मैं तेरे बल्ले आ रिया वे मर जानिया दिल मेरे नचला नचला मेरे नचला नचला मर जानिया मर जानिया मेरे नचला नचला दिल मर जानिया मर जानिया और वेग मित्रा दी कख दी कोई फिकरा नहीं बल्ले बल्ले शावा ओए ना वंड वंड चलदा है साटा ओए ओ गुड़ता प्यारा ओए అమ్మ ఎప్పుడు చెప్తుండేది, నేను మహారాణినని, నన్ను ఒకరోజు ఒక మహారాజు వచ్చి తీసుకెళ్తాడని, అతన్ని బాగా చూసుకోవడమే ఈ జన్మకి నా బాధ్యతని. అతని కోసం ఎదురు చూడటంలోనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. నాలో ఒక చిన్న విడియమే. ఇది కూడా ఇంకా చేస్తాడని అనుకోలేదు అసలు. ఇంకా ముందున్న ఇంప్రెషన్కి ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ ఆయన మీద వచ్చింది. ఇలాగే ఏంటో ఎప్పుడు లేని అలజడి నీ వల్లే నాకిలా ఎంత దూరం వెళ్ళినా నా గమ్యమే నీవుగా అంతులేని పయనమే ఇదా. కానీ అన్నీ మంచిగా వీళ్ళందరూ కలిసి నా పెళ్లి చేసినట్టుంది. ఏదన్నా నీకు నచ్చింది కొనుక్కో, నీకు నచ్చింది తీసుకోమని చెప్పారు. అట్లా అవుతుంది అనుకోలేదు అసలు. అంటే మా ఇంట్లో చేస్తే ఎట్లుంటుందో అలానే చేశారు. నాకు ఏదో వీళ్ళింటికి వచ్చి వీళ్ళు చేసినట్లేదు. ఒక మాట అన్నాడు ఒకసారి అనమాట శేఖర్, ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోవద్దు కానీ వెయిట్ చేయాలి ఆ అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలైనా అని చెప్పేసి బాగా గుచ్చుకుంది అనమాట. లైక్ ఇవాళ ఈ కాలంలో లైక్ అంత కమిటెడ్ అబ్బాయిలు దొరకడం కొంచెం కష్టం అమ్మాయిలకి. ఐ థింక్ షీఈస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ షూర్ లైక్ దే విల్ మేక్ అ వెరీ గుడ్ కపుల్. అండ్ పెళ్ళి అయితే సూపర్గా అయింది. నేను 2 రోజులు ముందే వచ్చి ఉన్నాను. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ హల్దీ, ఇంకా సన్యాసం తీసుకుంటానని వెళ్ళడం, అదంతా కూడా చాలా బాగుండింది. లైక్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పచ్చనైనా చూపులన్నీ
వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీని ఇవ్వాలి. అత్త మామని కాకుండా ఒక మదర్ ఫాదర్ని, ఒక బెస్ట్ ఫ్రెండ్ని, ఒక సిస్టర్ని, వీళ్ళని ఇస్తేనే తను ఆ ఫీల్డ్లో కంఫర్ట్గా ఉంటుంది, సొంత బిడ్డలాగా చూసుకుంటారు. సో వచ్చే అమ్మాయిని కూడా అలా చూసుకుంటారు కాబట్టి నేను కూడా తినకు కూడా అలాంటి ఫ్యామిలీని ఇవ్వాలనుకున్నా. సో పరిణయమగు వేళ పదవురిలో స్పందనలే శుభమంత్రమల్లి మ్రోగగా మా సౌఖ్యమంత మా భాగ్యమంత మా సంపదంత మా మురిపెమంత మా వేడుకంత మా వెలుతురంత మా ప్రేమంత మా ప్రాణమంత మా గడపను బదలగ మీ గుడి చేరగ తలను వంచి తరలి వేడు తరుణంలో తడి ముసిరిలు కన్నుల్లో తడి ముసిరిలు కన్నుల్లో తడి ముసిరిలు కన్నుల్లో. మేము హ్యాపీగా సక్సెస్ఫుల్గా పెళ్లి చేసుకున్నాం. బట్ వీళ్ళు ఎవ్వరూ లేకపోతే మాత్రం ఈ పెళ్ళి ఇంత గ్రాండ్గా, ఇంత ఘనంగా, ఇంత హ్యాపీగా మాత్రం జరిగేది కాదు. సో నేను అనుకున్నది మాత్రం ఒకటే, పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోకుండా జరిగే మ్యారేజ్లో మాత్రం హ్యాపీనెస్ ఉండదు. సో వాళ్ళు ఒప్పుకొని చేస్తేనే హ్యాపీ ఉంటుంది. ఏ నవనీత, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. శేఖర్, నీకు కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా 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 హ్యాపీగా ఉన్నాను నేను. నిజంగా ఇది ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లా ఉంది నాకు. 2 days సూపర్గా ఎంజాయ్ ఈ చేశాను. పెళ్లి జరగడానికి వీళ్ళిద్దరే కారణం, ఒకటి స్వాతి, ఇంకోటి భాను.